నెక్స్ట్ సారి అడిగితే మన్నెంకొండ జాతర ఏడబ్ల్యూ ఎగ్జామ్లో ఏమడిగిందంటే మన్నెంకొండ జాతర ఏ గ్రామం ఇచ్చింది. కాబట్టి మనము గ్రామము, దేవుడు, ఏ మాసంలో జరుపుతారు, ఎవరు జరుపుతారు, జిల్లా పేరు, ఈ దేవాలయం జాతర యొక్క ప్రాధాన్యత. ఇంకేం కావాలి నీకు కంటెంట్? అంతే కదా. ప్రాధాన్యత అనేది చివరిలో మన అన్ని టాపిక్కి ప్రాధాన్యత ఇస్తుంది. ఇట్లా ప్రతి టాపిక్ని నేను ఒక్కొక్క మల్టీ కలర్ ఎంచుకుంటూ, ఎగ్జాంపుల్ ఇది తెలంగాణ గిరిజన నృత్యము ప్రదర్శించే తెగ, ప్రధాన కులము, ప్రదర్శించే జాతర, ప్రాధాన్యత. ప్రతి టాపిక్ని నేను ఇట్లా సెలెక్ట్ చేయడం అయింది. వారసత్వ కట్టడాలు, పర్యాటక స్థలాలు. ఎగ్జాంపుల్ మన ఉస్మానియా యూనివర్సిటీ వారసత్వ కట్టడం, నిర్మించిన సంవత్సరం, నిర్మాణ శైలి, వాస్తు రూపశిల్పి, నిర్మించిన వారు, ప్రాధాన్యత అంశాలు. ఇందులో కొన్ని ఒక డిఫరెంట్ బిట్లు ఏంటంటే ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, కొత్తగా బిట్ రాళ్ళు ఉంటారు కదా కట్టని చారిత్రాత్మక అంశం కాబట్టి దాని డీప్ డీటెయిల్స్లో 1917లో మన ఆజాదీ మన సెంటనరీ సెలబ్రేషన్ జరిగింది. 2017లో సెంటనరీ సెలబ్రేషన్ జరిగింది. ఆ రోజు మ్యూజియం పెట్టారు. మీరు చూసారో లేదు. ఇట్లా ఒక్కొక్క టాపిక్ని ప్రతిదీ రీసెర్చ్ చేసి మంచి కంటెంట్తో సిలబస్ కాపీని అనుగుణంగా తీసుకొని మనం ఈ బుక్ మ్యాగజైన్ని విడుదల చేయడం జరిగింది. ప్రతి టాపిక్ మల్టీ కలర్లో ఉంది.